ఫ్లవర్ వాజ్ని కాదు, నిన్ను లాగిపెట్టి కొట్టాలనుకున్నాను. కానీ నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. నా చేత్తో నీ చంప తాకాలంటేనే అసహ్యంగా ఉంది. అక్కా, ఏంటలా ఉన్నావు? ఓహోహో, బావగారు నిన్ను అసహ్యించుకుంటున్నారనా? ఉంటుందిలే మరి. కట్టుకున్నవాడే ముట్టుకోవడానికి కూడా అసహ్యం వేస్తుంది అన్నాడు అంటే బాధగానే ఉంటుంది. మరి ఇలాంటి పని ఎందుకు చేసావక్కా? ఎవరు చేశారే? చందుని అరెస్ట్ చేయించింది నేను కాదు, ఆ వీడియో పంపించింది నేను కాదు. నాకు తెలిసి అది అది నువ్వే చేస్తుంటావు. అబ్బా, నిజంగా నువ్వు చాలా తెలివైందనివక్క. నీ గెస్సింగ్ కరెక్టే. నీ ఫోన్ నుంచి వీడియోలు తీసింది నేనే. ఆ వీడియో పోలీసులకి పంపించింది నేనే. కంప్లైంట్ చేసి చందుని అరెస్ట్ చేయించింది నేనే. ఎంత పని చేసావా నువ్వు? నిన్ను ఏంటి ప్రతిసారి నువ్వు చెయ్యెత్తి కొడదాం అనుకుంటున్నావా? అసలు ఎందుకు చేసావే? ఎందుకు చేసావేంటి? బావగారి నుంచి నిన్ను దూరం చెయ్యాలి అంటే ఇది కరెక్ట్ దారే కదా. నిన్ను ఇంట్లో నుంచి బయట గెంటించాలి అంటే ఇది సరైన దారే కదా. ఒసే పిచ్చిదానా, నా మీద కోపంతో ఇవన్నీ చేశాను అంటున్నావు. నా భర్త నుంచి నన్ను దూరం చేయడానికి ఇవన్నీ చేశాను అంటున్నావు. నా మీద కక్ష ఉంటే తీర్చుకోవే, నేను కాదనట్లేదు. మధ్యలో అమాయకురాలైన ఔషన్ ఎందుకు బలి చేశావు? బిడ్డ లాంటి చందుని అలా ఎందుకు కొట్టించావు? చందు ఒంటి మీద లాఠీలు విరిగినందుకు నాకు బాధగానే ఉందక్కా. కానీ తన ఒంటి మీద ఎన్ని లాఠీలు విరిగితే అంత బాధ చరణ్కి కలుగుతుంది కదా. ఆయన ఎంత ఫీల్ అయితే దానికి కారణమైన నీ మీద అంత ద్వేషం కలుగుతుంది కదా. యుద్ధంలో శత్రువులే కాదక్కా, ఒక్కొక్కసారి చందు లాంటి అమాయకులు కూడా బలైపోతూ ఉంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. నీకు నాకు ఉన్న యుద్ధంలో చందు అలా బలైపోయాడు. కానీ ఇవన్నీ చేసింది నేనే అని నువ్వెవ్వరికీ చెప్పుకోలేవు. ఒకవేళ చెప్పుకున్నా ఎవ్వరూ నమ్మరు. ఎందుకంటే ఆ ఫోన్ నీది కదా. అసలెందుకు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నావు? ఎక్కడికక్కడ నువ్వెన్ని తప్పులు చేసినా ఓర్చుకుంటున్నాను. ఇంకా ఇంకా ఎందుకింత నీచంగా తయారవుతున్నావు? ఇదేం చూసావు? ఇంకా ముందు ముందు చూస్తావు. నిన్ను చరణ్ నుంచి దూరం చేసి ఇంట్లో నుంచి బయట గెంటే వరకు ఇంకా ఇంకా నేను సాడిస్ట్ గా బిహేవ్ చేస్తూనే ఉంటాను. ఏంటక్షిత, దీని దగ్గరికి ఎందుకు వచ్చావు? ఇంకా దీంతో మాటలేంటి? అదే ఆంటీ, చందు బిడ్డలాంటి వాడు కదా, అలాంటి వాడిని కొట్టించావు. జాలనిపించటం లేదా? ఎందుకక్క ఇలాంటి పని చేశావు చందుకి? సారీ చెప్పు అంటున్నాను. బావగారి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పు, అత్తయ్య గారి కాళ్ళు నీ కన్నీటితో కడుగు అని చెప్తున్నాను. ఎందుకు? ఇలాంటి దాని కన్నీళ్లు తాకితే లేనిపోని పాపాలు అంటుకోవడానికా? ఏయ్, నీకిదే చెప్తున్నాను. ఏ చిన్న తప్పు చేసినా ఈ ఇంట్లోంచి బయటికి పంపిస్తానని చెప్పాను. కానీ నువ్విప్పుడు చేసింది చిన్న తప్పు కాదు, ఘోరమే చేశావు. నా బిడ్డని పోలీస్ స్టేషన్లో వేసి అన్యాయంగా కొట్టించావు. దీనికి ఖచ్చితంగా పర్యవసానం ఉంటుంది. నువ్వు అనుభవించి తీరాలి. ఇవాల్టి నుంచి నువ్వు రోజులు లెక్క పెట్టుకో బయటికి పోవడానికి. నువ్వు రాక్షిత. ఏంటి? ఒక పక్క ఆయన నన్ను ద్వేషిస్తున్నారు,
ఒక పక్క ఉషని చందు ద్వేషిస్తున్నాడు. ఇప్పుడు తనని అరెస్ట్ చేయించానని చందు నా మీద ద్వేషం పెంచుకున్నాడు. ఆల్రెడీ నా మీదున్న కోపంతో ఈ అక్షిత ఈ గొడవలన్నీ చేసింది. చుట్టూ ఇన్ని సమస్యలు, ఏం చేయాలి? మళ్ళీ మా ఆయన్ని ఎలా మార్చుకోవాలి? చందుని ఉషకి ఎలా దగ్గర చేయాలి? నేను బయలుదేరుతానండి. ఆగమ్మా, గుండమ్మ నిన్ను ఆగమంది కదా. శ్వేత, అయ్యో నాకేం వద్దండి. ఏంటమ్మా, ఎందుకు మొహమాట పడుతున్నావు? తీసుకోమ్మా. తీసుకోమ్మా. నీకు స్వీట్స్ అంటే ఇష్టం అని చెప్పావు కదా, కొంచెం తినేసి వెళ్ళు. ఏంటి శ్వేత అలా చూస్తున్నావు? ఏం లేదండి. నిజంగా మీ అందరూ ఎంత మంచి మనుషులు అండి. ఎవరో తెలియని నన్ను సొంత మనిషిలా ఆదరిస్తున్నారు కదా. ఎవరూ లేకపోవడం ఏంటి శ్వేత? నేనెవరో తెలిసే నాకు కిడ్నీ ఇచ్చావా? నిజానికి వయసులో చిన్నదానివి అయినా మాకంటే పెద్ద మనసు నీది. ఎప్పుడైతే నిన్ను ఇంటికి తీసుకొచ్చిందో అప్పుడే ఈ ఇల్లు నీదైపోయిందమ్మా. మేమందరం నీ కుటుంబ సభ్యులైపోయాం. అమ్మా, నువ్వు పరాయిదాని అనుకోవద్దు. ఈ ఇల్లు నీ సొంత ఇల్లమ్మా. ఇక్కడున్న వాళ్ళంతా నీ సొంత వాళ్ళమే అనుకో. నాకు కావాల్సింది కూడా అదే మావయ్య గారు. దాన్ని మీ సొంత మనిషి అనుకోండి, ఈ ఇల్లు దాని సొంతమే అనుకోండి, సొంతం చేసేయండి. అందుకే కదా దాన్ని దించింది. సరే అమ్మా, ఇంక చాలు. కొంచెం తినమ్మా. వద్దమ్మా, ఇంక చాలు. సరే శ్వేత, అనాథ శరణాలయం నుంచి ఎప్పుడు మా ఇంటికి వస్తున్నావు? అది రేపు మంచి రోజు అన్నారండి. రేపు రావచ్చా? పిచ్చిదానా, రావచ్చా అని అడుగుతావేంటి? చెప్తున్నాను కదా, ఇక నుంచి నువ్వు మా ఇంటి ఆడపిల్లవి. ఖచ్చితంగా ఉదయాన్నే బయలుదేరి వచ్చేసేయ్. సరే అండి, వస్తానండి. తాతయ్య గారు, వస్తాను. మంచిదమ్మా. వెళ్ళొస్తానండి. శ్వేత, శభాష్. నేను చెప్పిన దానికంటే చాలా బాగా యాక్ట్ చేస్తున్నావు. ఆ గుండమ్మ నిన్ను పూర్తిగా నమ్మేసింది. ఒక గుండం ఏంటండి? కుటుంబం